ఎవరు లేరా? లేదంటే మీకు చేయడానికి ఇష్టం లేదా? అంటే నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. నువ్వు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావో నాకు తెలుసు. నీ ఇమేజ్ కూడా ఎందుకోసం రాదు కదా! అలాగే నేను ఎలాంటి క్వశ్చన్ అడుగుతానో కొంతమంది తెలుసు. అట్లాగా ఒకళ్ళ ఇమేజ్ ఎవడు ఆడికి ఐడెంటిఫై అలా ఉంటుంది. సో, అలాగే నాకు ఫస్ట్ అలా వచ్చింది కాబట్టి నేను మధ్యలో చేశా. నేను కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా. 'షాక్' సినిమా, 'రవితేజ' సినిమా అప్పుడు ఫస్ట్ నేనే కొలాబరేట్ చేశా. రామ్ గోపాల్ వర్మ, సురేష్ కొండరెడ్డి ప్రొడ్యూసర్‌లో సురేష్ కొండరెడ్డి పైన, తర్వాత కింద రామ్ గోపాల్ వర్మ. రవితేజ మన హరీష్ శంకర్ ఫస్ట్ సినిమా అది. డిస్ట్రిబ్యూషన్ మొత్తం మనం తీసుకొని ప్రొడక్షన్ షూటింగ్ టైంలోంచే కలిసి చేయడం జరిగింది ఆ సినిమా. తర్వాత ఫెయిల్ అయింది. ఓహో! మనకి ఇది కలిసి రాదు, మనకి ఇదే బెస్ట్ అని చెప్పేసి అప్పుడు తగ్గా. తర్వాత మన 'శకల శంకర్' తోటి అతను హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ చేశాను. ఇంక వేరే పార్ట్నర్‌తో కలిసి ఆ సినిమా చేశా. తర్వాత ఎందుకంటే నేను చాలా సినిమాలు తెర వెనుకల ఉన్నా. ఇది స్ట్రెయిట్ సినిమాలు తెర ముందు లేను. డబ్బింగ్ సినిమాలు తెర ముందున్నా. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన ప్రతీదీ బ్లాక్ బస్టరే. అది ఒక ప్రొడ్యూసర్‌గా ఒక అచీవ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. సంతోషం ఓనర్ అండ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, జర్నలిస్ట్, ఇప్పుడు పిఆర్ఓ, హీరో. హీరోగా కూడా ఒక సినిమా రాబోతుంది 'వీరాభిమాని' అని. నిన్నే ఆ టీజర్ చూసాం. కళ్ళు చెదిరిపోయినాయి నిజంగా. సో, అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది? దాని గురించి ఏమైనా అప్డేట్లు ఇస్తారా? అది 100% నెక్స్ట్ మంత్ ఆగస్ట్‌లోనే. అది డెఫినెట్‌గా చూసిన తర్వాత మీరందరూ ఈ సినిమాకి ఎంత అప్రిషియేట్ చేశారో, సినిమా అయిన తర్వాత లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే సినిమా అది. అవునా? అంత గొప్ప సినిమా. అంటే సరే నా పెర్ఫార్మెన్స్ ఏంది పక్కనెట్టేస్తే సినిమా కంటెంట్ అలాంటి కంటెంట్. దాంట్లో అంత మామూలు అంత సూపర్ కంటెంట్ మాట. ఒక మంచి మెసేజ్, మెసేజ్ కూడా అందరికీ నచ్చే ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది సినిమా అది. సో, అందరినీ ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సినిమా అది. ఓకే. అండ్ ఈ సినిమా వరకొస్తే ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసే సినిమాల్లో ఇది హైయెస్ట్ థియేట్రికల్ రిలీజ్. 350+. సో, ఇక్కడ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్‌కే అన్ని థియేటర్లు రావు. అన్ని థియేటర్లు ఎలా తెచ్చుకున్నారు? అండ్ 'డిఎన్ఏ' అనే తమిళ్ ఫిల్మ్ గదా! ఆ టైటిల్ ఎందుకు మార్చారు 'మై బేబీగా'? ఈ సినిమా చూసినప్పుడు నాకు ప్రతి సినిమా సరే, అంటే నేను ఓపెన్‌గా చెప్పేస్తా. ఫస్టు మన 'జర్నీ' అనే సినిమా ఉంది కదా! ఆ సినిమాకి తమిళ్‌లో 'ఎంగేయం ఎప్పోదుం'. ఆ సినిమా ఎంగేదంటే ఎప్పుడైనా, ఎక్కడైనా. ఆ సినిమా కొంతమందికి నచ్చలా. నేను ఆ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నాను. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నాకు ఈ టైటిల్ వద్దండి, నేను వేరే టైటిల్ పెట్టుకుంటాను. మురుగదాస్ గారు, ద గ్రేట్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్టర్ అంటే, మీ ఇష్టం అండి అన్నారు. తర్వాత కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు. పెడితే లేదండి నాకు అది వద్దండి అని చెప్పి నేను ఆలోచించి రాత్రి 3 గంటలకి శివాని, ఈ సినిమాకి ఎవరైతే డిజైన్ చేశాడో వర్కింగ్ టైటిల్ శివ, రాత్రి 3:30కి ఫోన్ చేశా. శివ, నాకు ఈ సినిమా ఇది 'జర్నీ' అనే టైటిలు, నాకు ఆ జర్నీ కావాలి, బస్సు ఒకటి కింద యాక్సిడెంట్‌గా నాకు సింబల్ కావాలి అని చెప్పి తనకు ఫోన్ చేశా. చేస్తే తను పాపం తెల్లారేటప్పుడు పంపించాడు. 6 గంటలకు పంపిస్తే నేను మురుగదాస్ గారికి పట్టుకెళ్ళి చూపించా. సార్ నా టైటిల్ ఇదంటే అద్దిరిపోయింది సార్, సూపర్ సార్ అన్నాడు. తర్వాత కొంతమంది నచ్చకపోతే లేదు నాకు ఈ టైటిల్ కంపల్సరీ కావాలి, టైటిల్ ఉంటే నేను సినిమా చేస్తానని మొండికి వేసుకుని 'జర్నీ' అని సినిమా చేశా. అలాగా నేను ఆ ఫస్ట్ సినిమా చూసినప్పుడు, ఈ సినిమా చూసినప్పుడు కూడా ప్రొడ్యూసర్‌లకి నేను సినిమా ఫస్ట్ నా బిడ్డ, నా బిడ్డ అంటూ సినిమా చూసే కాదు. సో, 'మై బేబీ' అంటే అనేది బాగా పట్టుకుంటుంది. ఇది రెలెవెంట్ టైటిల్. 'డిఎన్ఏ' అనేది అది అంత తెలుగుకి అంత పనికిరాదు అని చెప్పేసి నేను వెంటనే టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్ళా ఈ సినిమా కొన్నప్పుడు. ప్రొడ్యూసర్ చెప్తే షాకు. ఈ టైటిల్‌తో మేమే చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉండేదేనండి. మీరు నిజంగా సూపర్ అండి ఆ టైటిల్ అని అన్నారు. సో, మనకి ప్రేక్షకుడు రప్పించడం కోసం కావాల్సింది మెయిన్ టైటిల్. ఆ టైటిల్‌ని బట్టే ఈ మధ్యన తమిళ్ టైటిల్ తెలుగులో చాలామంది పెట్టేస్తారు. అసలు అర్థం కావట్లా. ప్లస్ మన డైరెక్ట్ పెట్టేస్తారు. ఓకే. అదేంటంటే యూనివర్సల్‌గా ఉంటుంది. ప్లస్ దాని మీద ఆల్రెడీ హ్యాష్‌టాగ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఆ టైటిల్ అన్ని లాంగ్వేజ్ ఉంది కాబట్టి అలా ఉండే కొన్ని సినిమాలు ఓకే. అసలు అర్థం కాని టైటిల్‌తో చాలామంది ఈ మధ్య వస్తున్నాయి. అలాగే అర్థమయ్యే టైటిల్‌తో రావాలనే ఉద్దేశంతోటి నేను ఈ సినిమా దీనికి 'మై బేబీ' అని పెట్టడం జరిగింది. లాస్ట్ సినిమాకి, ఈ సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది. రీజన్ ఏంటి? ఒకటి కరోనా. 2 ఇండస్ట్రీలో ఓటీటీ డామినేట్ చేయటం. ఇదివరకు ఏంటంటే నేను సినిమా ఒక సంవత్సరం, అది నాకు తెలిసి ప్రేమిస్ సినిమా 3 ఇయర్స్ తర్వాత నేను ఎప్పుడో చేశా. తర్వాత ఇంక అందరూ మర్చిపోయిన సినిమాని లేపి తీసుకొచ్చి చేసిన సినిమా అది. సో, అలాగే ఇప్పుడేంటంటే వన్స్ ఓటీటీలో రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ఏ సినిమాని డబ్బింగ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు చిన్న సినిమాలు అంటే 30 డేస్, 50 డేస్‌కి చేసేస్తారు రిలీజ్‌లు. కాబట్టి ఆ భయమేసి మనం ముందు చూసినా గానీ సరిపోవట్ల. ప్లస్ ఇప్పుడు థియేటర్లు కూడా ఆఫ్టర్ 5 వీక్స్ తర్వాత వాళ్ళు 40%, 30%కి వచ్చేస్తాయి. ఇవ్వట్లేదు. డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వట్ల. షేర్ ఇవ్వట్ల. సో, ఇవన్నీ ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి
ఈ టైంలో మనకు కరెక్ట్ కాదు అని చేయడు. సైమిల్టేనియస్ సినిమాలు అయితే మనం చేయొచ్చు. సైమిల్టేనియస్ చేయాలంటే ఆడు ఎలా తీసాడో తెలియదు, ఎలాంటి కథో తెలియదు, ఏంటో తెలియదు. ఇదైతే మనం చూస్ చేసుకోవచ్చు. కనీసం ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మనం చూసైనా ఎక్కువ సినిమా అలా చేశాను. కొన్ని ఏమో సైమిల్టేనియస్గా రిలీజ్ చేసిన సినిమాలు ఉన్నాయి నేను చేసిన వాటిలో. అంటే రెడీమేడ్ సినిమాలు ఇంకా తీస్తూ ఉంటారు అంటే నాన్న ఇవన్నీ కూడా సైమిల్టేనియస్ సినిమాలు రిలీజ్లే. అవన్నీ మందు అనుకుని చేసిన సినిమాలే. మన విక్రమ్ అనుష్క సినిమా అది అట్లా చేయడం జరిగింది. హాయ్ సురేష్ గారు. అండ్ మా నమస్తేమ్మా. నాకైతే మీ మీద ఒక కంప్లైంట్ ఉందండి. చెప్పండమ్మా. నేను అసలే చిన్న సెంటిమెంట్ సీన్ చూసినా ఏడ్చేస్తా. ప్రేమిస్తే చూశాను. అమ్మో! ఇంకా చూడకూడదు ఇలాంటి సినిమాలు అనిపించింది. అంతలా నాకు ఒక 2, 3 డేస్ నాకు చాలా ఇదైపోయింది. తర్వాత జర్నీ అయితే ఒక 100 టైమ్స్ చూసుంటా. మా ఇంట్లో వాళ్ళు రోజు అక్షింతలేసేవాళ్ళు. ఎందుకు ఇట్లా ఏడ్చుకుంటూ కూడా చూడాలా సినిమాని అనేసి. థ్యాంక్ యూ. ఆ తర్వాత రాత్రి మూవీ చూస్తున్నాను. ఇటు డైరెక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు, ఇటు అప్పాజీ గారు ఉన్నారు. నేను కన్నీళ్ళు తుడుచుకునే పన్నాను. అవును అవును. మీ పేర్లు మీరు సంతోషం సురేష్. మరి మాకు సంతోషాన్ని పంచరా థియేటర్కి వస్తే? 100% ఎండింగ్ ఉంటుంది కదా. ఎండింగ్ డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా నా సినిమాలు అన్నీ ఉంటాయి. ట్రాజడీగా ఉండదు. అంటే ఇక్కడ రెగ్యులర్గా మన తెలుగు వాళ్ళు తీయలేని ఇప్పుడు ఇటువంటి సినిమాలు మన రీమేక్ చేస్తే సరిగా ఆడకపోవచ్చు, కానీ ఆడవచ్చు కూడా ఆడకపోవచ్చు ఎక్కువ శాతం. అలాంటి సినిమాలు మనం మిస్ అవ్వకూడదు. తెలుగు ప్రేక్షకులు అస్సలు మిస్ కాకూడదు. నేను ఈ సినిమాకి నిజంగా కష్టపడ్డా. లేదు ఈ సినిమా మళ్ళీ 100% మిస్ అయిపోతారేమో, భయవేసి నేను అడవడగా చేయడం జరిగింది ఈ సినిమాని. సో అదే డెఫినెట్గా నిన్న ప్రీమియర్ చేసిన మీ అందరికి నచ్చటం, అందరూ అంత అప్రైజ్ రావటం హ్యాపీ ఫీల్ అయ్యాను అంతే. వీరాభిమాని ట్రైలర్ టీజర్ చూసాను. చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చారు. అది చూస్తున్నప్పుడు నాకు ఎమ్లీలా లేటెస్ట్ వర్షన్ చూస్తున్నానా అనిపించింది. ఏమంటారు దీని గురించి? నేను బాగా ఇష్టపడే ఒక అభిమానిని. సో అది ఏంటనేది ఇప్పుడు ఆ సినిమా ప్రెస్ పెట్టేటప్పుడు దాని గురించి మొత్తం రివీల్ చేస్తాను. కానీ డెఫినెట్గా ఆ సినిమా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓహో ఇంత ఇదా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి అభిమానులందరికీ బాగా నచ్చే సినిమా అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా పక్కా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు సినిమా చాలా బాగుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఈ సినిమా ద్వారా వ్యక్తిగతంగా మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు సార్? నేను ఏడ్చా మేడం లాగా. సినిమా చూసి నాకు కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అయిపోయిన తర్వాత అదే నేను ఈ సినిమా మనోళ్ళు ఎవ్వరూ మిస్ కాకూడదు, రిలీజ్ చేయాలి, కంపల్సరీ చేయాలని నేను ఈ సినిమా థియేటర్లో ఆ ఫీల్డ్ థియేటర్లో ఓటీటీలు చూసి అస్సలు ఎక్కువ అంటే ఏదో పని చేసుకుంటే సరదాగా చూస్తాం కదా ఇంట్లో అయితేని, కానీ థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం ఆ ఫీల్ డెఫినెట్గా అనిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఒక నిర్మాతగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జర్నీ అనేది చేస్తున్నారు సార్. ఒకప్పుడు మీరు ఒక సినిమా చేస్తే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోయేది. అంటే ఆ స్టోరీ పరంగా అంత బలం ఉండేది. ఇప్పుడు అంత బలమున్న కాన్సెప్ట్ తీసుకుంటున్నా కూడా జనాలు ఆడియన్స్ అనేది థియేటర్స్ దాకా రావట్లేదు సార్. అంటే దేనికి అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే ఏం చెప్తారు సార్? లేదు, ఎప్పుడైనా సరే మనకు దాశనాండ్ర గారు అనేవారు కంటెంట్, కథే ముఖ్యం సినిమా కథ. కంటెంట్ ఉన్న ఆడే సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి. కంటెంట్ లేని పెద్ద సినిమాలు కూడా అటర్ ఫ్లాప్ ఉన్నాయి. ఇప్పుడు మన తీసుకుంటే మన కోర్టు కానీ ఎన్ని కంటెంట్ ఉన్న సినిమాలు కదా. సో ఆ తర్వాత అలా కంటెంట్ ఉన్న సినిమా ఇదే అనిపించింది నాకు అంతే. మీరు నిర్మాతగా మీరు ఒక సినిమా తీస్తే ముఖ్యంగా ఏ టైప్ చూస్తారు సార్? అంటే కథ ఏం ఎంచుకుంటారు అంటే ఏం చూస్తారు? ఫస్ట్ లవ్, ప్రేమిస్తే దగ్గర నుంచి అది నాకు బాగా ఫీల్ గుడ్ లవ్ సినిమా, ఎమోషనల్ అవి కంపల్సరీ ఉండేలా చూసుకుంటా. దీంట్లో 5 ఫైట్లు ఉన్నాయి. మీకు తెలియదు, కథ నడుస్తూ ఉంటుంది. 5 ఫైట్లు ఉన్నాయి, అద్భుతమైన ఫైట్లు, సూపర్ ఫైట్లు ఉన్నాయి దీంట్లో. కానీ అది హైలైట్ అవ్వదు. ఒక మాస్ హీరోకి ఎంత కావాలో అన్ని ఫైట్లు ఉన్నాయి, కానీ అదంతా డామినేట్ చేసేస్తుంది ఆ ఫీల్ అంతే. ఓకే సార్. సాయి చరణ్ గారు, హాయ్. నార్మల్గా ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది ప్రొడ్యూస్ చేయడం, సురేష్ కొండేటి గారు లాంటి పర్సన్ దగ్గర వరకు రావడం, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం అనేది ఇంకా కొంచెం కాంప్లికేషన్. సో రీజన్స్ బిహైండ్ దట్ అంటే ఏం చెప్తారు? అండ్ ఫ్యూచర్లో స్ట్రైట్ ఫిలిమ్స్ మీరైనా తీస్తారా, లేదంటే ఆయన బాటలోనే వెళ్తారా? కలిసి చేద్దామని అనుకుంటున్నాము. స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా చేస్తాము. సబ్జెక్టెడ్ బడ్జెట్స్, మంచి కంటెంట్